ఒక్కోడైతే బొక్క బొక్క పగలు కూడా వేసినాడు అట్లే నిజంగానే బీజిఎంతో. నేనైతే ఇంకో మర్చిపోను, నా లైఫ్లో మర్చిపోను. విజయ్ దేవరకొండ డే హార్ట్ ఫ్యాన్ అన్నా నేను. అని ఎన్ని ఫ్లాపులు వచ్చినా, ఎంతమంది ట్రోల్ చేసినా ట్రోలర్స్కి ఒకటే మాట, అంతే ఒకటే మాట, ఏం మాట్లాడేది ఏం లేదు. ఇప్పుడు ఇట్టు కొట్టినాడు, ఇప్పుడు చూపించండి ఎవడో ట్రోల్ చేసిన నా కొడుకులు, ఇప్పుడు చూపించండి. ఇప్పుడు చెప్తాను కదా, ట్రోల్ చేసిన నా కొడుకులకే చెప్తున్నా, ఇప్పుడు చూపించండి. విజయ్ దేవరకొండ ఇట్టు కొట్టినాడు, ఇప్పుడు ఏం పిక్కుంటారు పిక్కోండి, ఒకటే మాట బ్రో. మా అన్న కొట్టినాడు, మాకు హ్యాపీ. కొడుకులంతా తగలబెట్టినాడు విజయ్ దేవరకొండ అన్న. ఇంకా ఏ నా కొడుకు ట్రోల్ చేసినా వానికి అంతా ఇదే మట్టి మట్టి అయిపోతాడు. అదేనా సినిమా మూసుకోవాల్సిందే. ఈ సినిమా ప్రకారం ఎత్తుకుంటే భారీగా ఉంది నా. ఏమన్నా అనుకో, ఏందన్నా అనుకోండి. ఏ బొక్కలోడు ఇరగొట్టినావు రే, బొక్కడు బాగా కొట్టినాడు. బా సాంగ్ బీజిఎం సాంగ్స్ లాగ్ అంటున్నారు. తాగేసి వచ్చినారు, నిద్రపోయినారు చూసి నేను. లాగ్ స్లో అంటున్నారు. ఇంకా కొంపతీసి వాళ్ళే పోటీసర్లు డైరెక్ట్లు అయిపోతే ఇంకా బాగుంటుంది. సినిమాలు కొత్త కొత్త వస్తాయి. తప్పుడు రివ్యూస్ ఇస్తున్నారు, కొన్ని విషయాల్లో డౌన్ చేస్తున్నారు. వాళ్ళనే బాగున్న సినిమాని కూడా చూద్దాం. ఏముంది, కొట్టినాము చూద్దాం. ఇంకా ప్రజలది ఎంత ఉంది చేతిలో. ఫ్యాన్స్ కి ఏముంది నా హిట్ అనే చెప్తాము. గౌతమ్ తిన్ననూరి మంచి స్క్రిప్ట్ ఇది, కథ అందుకుంటాడు బాగా. జెర్సీలో ఎట్లా స్లో చేసి హైప్ తెచ్చినాడు, సేమ్ ఈ మూవీని కూడా. పార్ట్ 2 బాగుంటుంది. పార్ట్ 2 ఉంది అన్న, పార్ట్ 2నే అంత మెయిన్ అన్నకి. ఓకే, విల్లన్ లక్ష్మీనా ఏ పేరు, వెంకటేష్. బా ర్యాంప్ ఆడిచ్చినాడు. సత్యదేవ్ అంటే ఒక మిట్టుంటే విల్లన్ ర్యాంప్ హీరోకైనా ర్యాంప్. మేము ఫ్యాన్స్ అయ్యి చెప్తాన్నా కూడా ర్యాంప్ వాడు. సైకోయిజము వాని ఎలివేషన్ లో మధ్యలో ఒక షాట్ ఇచ్చినాడు నా విజయ్ దేవరకొండ సాంగ్ లో. ఒక సాంగ్ మిస్ అయిపోయింది మాకే. డైరెక్టర్ మా సాంగ్ లేదు బా, హైప్ ఇచ్చినావు ఏంది ఇది కట్ చేయను బా, మోసం చేయకూడదు బా. రాత్రి నుంచి నిద్ర లేదు మాకి, ఫుడ్ కూడా లేదు బా, టిఫిన్ లేవు, కాఫీ లేవు, చాయ్ లేవు, ఏం లేవు. అన్ని వేద్దాము, యాడ్ చేయండి, వస్తాం మళ్ళీ. మెయిన్ ఏమంటే అన్న ఎలివేషన్ ఒకటి పడింది, అది చాలు, ఈ జన్మకు ధన్యం అయిపోయింది. ఏమంటే మా వాళ్ళు తీసుకున్నారు ఫోటో, నేను తీసుకోలే, టైం రాలా తీసుకుంటా. సీన్ చెప్పినాడు విజయ్ దేవరకొండ ఆడియో లాంచ్ అప్పుడు, ఏడుకొండల స్వామి నా ఏనుకుండి నడిపించినాడా. నేను ముస్లిమ్స్ అయి చెప్తాన్నా, బాగా నడిపించినన్నా, మా అన్న నడిపించినాడు. చాలు, ఇంకా వెంకన్న ఉన్నాడు బా. తిరుమలకు పోతాము, దగ్గరలో వస్తాము, ముక్కుతాము, విజిట్ అవుతాము, కలుస్తాము. వెంకన్న దేవుని దగ్గర పోతాము. అన్న ఒకే ఒక్క మాట అన్న, విజయ్ దేవరకొండ హిట్ కొట్టేశాడు. 7 ఏళ్ళు ఏందన్న ఒక హిట్ వచ్చి విజయ్ దేవరకొండకి. లాస్ట్ టాక్సీ వాళ్ళతో హిట్ కొట్టాడు. ఆ తర్వాత 7 ఏళ్ళ నుంచి ప్రతి మూవీ లైగర్కు ఉన్న హైప్కి ఈ సినిమాకి కానీ ఆ హైప్ ఉండింటేనా ఎప్పుడో టైర్ 1లోకి కూడా ఎంటర్ అయ్యే అవకాశం ఉండిందన్న. నిజంగా మూవీ అయితే ఎక్సలెంట్ ఉందన్న. ఒకవైపు ఇంటెన్సిటీతో, ఒకవైపు ఎమోషన్స్తో విజయ్ దేవరకొండ యాక్టింగ్ ఎలా ఉందంటే అలా ఉందన్న. మొత్తం మూవీ మొత్తం విజయ్ దేవరకొండ యాక్టింగ్తో ఎక్కడ ఉన్న మూవీని ఎక్కడికో తీసుకొని వెళ్ళాడు. అంటే 7 ఏళ్ళు వెయిట్ చేశారు ఫ్యాన్స్ చాలా. అంటే ఫ్యామిలీ స్టార్, ఖుషి, లైగర్ ఇవి దెబ్బ మీద దెబ్బ పడుతున్నా కూడా ఫ్యాన్స్ నిలబడి ఒక్క హిట్ కోసం వెయిట్ చేశారు. మొత్తం ఆ 7 ఏళ్ళ ఆకలి మొత్తం ఈ సినిమాతో ఫ్యాన్స్ అందరికి ఐ ఫీస్ట్. అసలు ఎవరికైనా ఒక హీరోకి అంటే ఎస్టాబ్లిష్ హీరోకి ఒక హిట్ పడకపోతే 7 ఏళ్ళకి హిట్ పడకపోయినా కూడా ఫ్యాన్స్ అనే వాళ్ళు తగ్గిపోతారు. అంటే స్టార్డమ్ తగ్గిపోతుంది, బిజినెస్ రేట్ తగ్గిపోతుంది. అలాగే లేదన్న విజయ్ దేవరకొండకి 7 ఏళ్ళైంది ఒక హిట్ పడి, అయినా కూడా ఎక్కడ కూడా తన క్రేజ్ తగ్గలేదు. ఇంకా పెరుగుతా వచ్చింది కానీ ఎక్కడ కూడా తగ్గలేదు. ఈ కింగ్డమ్ మూవీతో తన యొక్క క్రేజ్ అమాంతం పెరిగిపోతుంది, అంతే అన్న. ఇంకొకటి యాక్టర్స్ యొక్క పర్ఫార్మెన్సెస్. విజయ్ దేవరకొండ, సత్యదేవ్, అలాగే వెంకటేషన్ మలయాళం నుంచి తీసుకున్నారు. ఎక్స్పీరియన్స్ కూడా లేదు, 3 మూవీస్ తీశాడంట. ప్రీ రిలీజ్ ఈవెంట్లో తనే చెప్పాడు. అట్లాంటి యాక్టర్ కూడా విలనిజంని ఎట్లా చూపించాడంటే ఏదో ఒక 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న యాక్టర్ లాగా విలనిజంని చూపించాడు. ఆపోజిట్గా ఒక విలన్ ఎలాగుంటాడంటే ఒక హీరోని ఎలివేట్ చేసేలాగా ఉండాల. అలా ఇద్దరు పే ఆఫ్ అనేది భలే ఉంది. అలాగే సత్యదేవ్ అన్న ఏమన్నా యాక్టర్ అన్న, అసలు తనకు ఆ యాక్టింగ్కి
సత్యదేవ్ యొక్క యాక్టింగ్కి సరైన పర్ఫార్మెన్స్ పడితే స్క్రీన్లు చిరిగిపోతాయి. అట్లాంటిది విజయ్ దేవరకొండని కూడా డామినేట్ చేసే యాక్టింగ్ సత్యదేవ్ అన్న. అసలు ఫస్ట్ హాఫ్లో సెకండ్ హాఫ్లో కానీ ఆ యొక్క యాక్టింగ్ ఎక్సలెంట్ ఉందన్న. ఇంకా మెయిన్ మ్యూజిక్, అనిరుద్ధ్ మ్యూజిక్ ఏం కొట్టాడన్న. అసలు మూవీకి ప్లస్ పాయింట్ ఏంటంటే అనిరుద్ధ్ యొక్క మ్యూజిక్. ఆ మ్యూజిక్తో సీన్స్కి ఎలివేషన్ ఎలా వచ్చిందంటే ఆ వెనకాల వింటుంటే ఆ స్క్రీన్కి మ్యూజిక్ వింటూ ఉంటే ఒక నార్మల్ స్క్రీన్ని కూడా మ్యూజిక్తో లేపేశాడన్న. ఇంకా మెయిన్ ఇంకొకటి గౌతమ్ తిన్ననూరి. అసలు డైరెక్టరు ఏ మూవీలో అయినా కూడా ఎమోషన్స్ అనేది స్టోరీకి యాడ్ అయ్యాయా, మూవీ అనేది ఎట్లా వెళ్ళిపోతుందన్న. ఈ మూవీలో ఎమోషన్స్ ఎలా పండాయంటే మూవీ మొత్తం ఒక ఎమోషన్ బాండ్తో ఆడియన్స్కి కట్టిపడేస్తుందన్న. ఆ గౌతమ్ తిన్ననూరి దాన్ని సక్సెస్ అయ్యాడు. స్టోరీ పాయింట్ మొత్తం అంటే ఇప్పుడే ఎస్టాబ్లిష్ చేశాడు. ఈ పార్ట్ మొత్తం ఎస్టాబ్లిష్ చేసేది ఆ పే ఆఫ్ మొత్తం చూపించాడు. అసలైనది పార్ట్ 2లో ఉంటుంది. అసలు ఎలాగ ఎవాల్యుయేషన్ అయిందే, ఒక కింగ్ ఎలాగయ్యాడు అనే ఎవాల్యుయేషన్ మొత్తం సెకండ్ పార్ట్లో ఉంటుంది. ఆ విజువల్స్ అయితే డివోప్ ఎవరో తెలియదు అన్న. విజువల్స్ అయితే మొత్తం రియల్ లొకేషన్స్లో తీశారు. ఎక్కడ కూడా సీజీ షాట్స్ ఉన్నాయని అస్సలు అనిపించలేదు. మొత్తం రియల్ లొకేషన్స్లో తీశారు. ఎక్సలెంట్ ఉందన్న. ఇంకొకటి డిఓపి అలాగే గౌతమ్ తిన్నూరి డైలాగ్స్ అన్న. ఆ డైలాగ్స్ ఆయన పెన్నుతో రాశాడు. అసలు ఏ మూడ్లో రాశాడో, తాగి రాశాడేమో అనిపిస్తుంది. ఆ డైలాగ్స్ యొక్క మీనింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉందన్న. డైలాగ్స్ వచ్చే విధానం కావచ్చు, ఆ ఒక్కొక్క డైలాగ్ ఎలివేషన్ ఇచ్చేలా ఉంది. స్టోరీ చెప్పే విధానంలో ఉంది ఆ డైలాగ్స్ అన్న. అంతే అన్న. సూపర్ హిట్, బ్లాక్ బస్టర్. హిట్ కాదు, సూపర్ హిట్ కాదు, బ్లాక్ బస్టర్ అన్న. కనిపించినాడా అది చాలా మనకి భారీగా చేసినాడు. బీజిఎం అయితే సాగు కొట్టినాడు మన అనిరుద్ధ్ అన్న. భలే పాడినా అన్న. ఏమంటే ఇంకా ట్రోల్ చేసి అంతా బంద్ చేయాల అంతే. అది రిక్వెస్ట్ అండి. అన్న తమ్ములది భారీ. అన్న తమ్ములది ఏ సినిమాలో అయినా ఒకటే ఉంటుంది, ఏడైనా ఒకటి ఉంటుంది. అది మాత్రం మనకి మరి ఇది లేదు. అయ్యో భారీ చేసినాడు. అందరూ చించేసినాడు. హీరోయిన్ కొంచెం చూపించినారు అంతే, కొంతవరకే. నెక్స్ట్ టాప్ లో ఉంటుంది మనకి. పాటలు కూడా ఉన్నాయి. అదే కాంబినేషన్ తో లేవు. అది ఒక డిసప్పాయింట్ అంతే, ఇంకేం లేదు అంతే. మూవీ స్టోరీ ప్రకారం ఎత్తుకొని పోతే కన్నా సూపర్ ఉంది. నుంచి వెయిట్ చేస్తున్నారు. భారీ హిట్ నా. హిట్ అంటే హిట్. ఏం ఎమోషన్ ఉంది తెలుసానా. ఎవడో ట్రోల్ చేసిన వాడికి హోమ్ని కార్లో వేసుకుని పోయి దొబ్బేస్తాం. మేమేం చెప్పాము, మూవీ చూసి అప్పుడు మాట్లాడండి అంతే. వాళ్ళే చెప్తారు, మేము చెప్పాం మేడా, వాళ్ళే చెప్తారు. మేము చెప్పే అవసరం లే. మూవీ చూసి మళ్ళీ మీరే మాట్లాడండి అంతే కదా. ఏమనుకుంటారంటే ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు అని వాళ్ళు అనుకుంటారు అంతే. మూవీ చూసి అప్పుడు మాట్లాడండి. డైరెక్టర్ నిలబెట్టుకున్నాడు గౌతమ్ భారీగా. నా బీజిఎం ఏముందినా బా కూర్చుంటా అంటే బా ఎందుకు చెప్తాలే బో. అయ్యా ఏం కొట్టినాడు నా బీజిఎం. ఎమోషన్ భారీనా. ఫైట్స్ చెప్పే పనే లే. విజయ్ వస్తే అయిపోయాయి. మళ్ళా ఫైట్స్ గీట్స్ ఏమి ఉండవు. భారీ యాక్షన్. ఇంకో ట్రోల్ చేసే వాళ్ళకి మేము ఏం చెప్పాంనా, మూవీ అప్పుడు మాట్లాడండి అంతే. ఒక్కటే మాట అన్నా, మనం హిట్ కొట్టేసినాం. సూపర్ బ్లాక్ బస్టర్ ఉంది. విజయ్ అన్న యాక్టింగ్ అయితే హెవీ. హీరోయిన్ని కొంచెం పెట్టినారు. డైరెక్టర్ అన్న హిట్ కొట్టేసినాం. బ్లాక్ బస్టర్. మ్యూజిక్ అయితే అనిరుద్ధ్ టాప్ నాచ్ అసలు. హలో గైస్, దిస్ ఈస్ విజయ్ దేవరకొండాస్ కింగ్డమ్ పబ్లిక్ టాక్స్. చూశారు కదా గైస్. సో మన పబ్లిక్ టాక్ ఆల్రెడీ పెట్టాము. అండ్ అలాగే ఫ్యాన్స్ ముఖ్యంగా చెప్పాలంటే చాలా మోస్ట్ అవైటింగ్ అనమాట. వాళ్ళు వెయిట్ చేస్తున్నారు చాలా రోజుల నుంచి. సో ఇలాంటి హిట్ కోసం చాలా వెయిట్ చేస్తున్నారు. హిట్ అని చెప్పి ఆల్రెడీ తెలిసిపోయింది ఇప్పుడే సినిమా టాక్ చూస్తేనే. సో వీళ్ళ ఆనందం కూడా తెలిసిపోతుంది కళ్ళల్లో. ఎందుకంటే మామూలు జనరల్గా టాక్ నుంచి బయట వస్తాను తెలిసిపోద్ది హౌ ఇట్ ఈస్ మూవీ అని చెప్పి వాళ్ళ ఎక్స్ప్రెషన్ బట్టి. బట్ దే ఆర్ వెరీ హ్యాపీ. ఎందుకంటే విజయ్ దేవరకొండ అన్న యాక్టరే, మంచి యాక్టరే ఖచ్చితంగా చెప్పాలంటే. ఆయన మంచి డైరెక్టర్ కానీ మంచి టెక్నీషియన్స్ పడితే ప్రూవ్ చేసుకుంటాడని చెప్పి చెప్పడానికి ఇది ఒక నిదర్శనం కింగ్డమ్ మూవీ. సో దిస్ ఇస్ విజయ్ దేవరకొండాస్ కింగ్డమ్ ఇప్పుడైతే చెప్పాలంటే. సో ఆయన చెప్పాడు ఇది వచ్చి కింగ్డమ్ వచ్చేసి మన నాగవంశి అన్నది అండ్ చాలామంది మొత్తం టెక్నీషియన్స్ అందరూ చెప్పాడు. బట్ చెప్పాలంటే దిస్ ఈజ్ స్ట్రైట్లీ వన్ మ్యాన్ షో కాదు. ఐ మీన్ కంప్లీట్ ఆయనే మొత్తం సినిమా నడిపించాడు. అండ్ సత్యదేవ్ గారు యాక్టింగ్ కానీ, విలన్ మెయిన్ వెంకటేష్ చాలా ఎంత కాన్ఫిడెంట్గా మనకు స్టేజ్ మీద మాట్లాడాడు తెలుసు మనకు. ఆయన కూడా మంచి యాక్టర్ దొరికాడు మన ఇండస్ట్రీకి, ఎస్పెషల్లీ మన సౌత్లో మంచి యాక్టర్ దొరికాడని చెప్పి చెప్తున్నారు. చూద్దాం మూవీ ఇంకా టాక్ అనేది కంటిన్యూస్గా వస్తుంటుంది. సో ఇప్పుడు ఫ్యాన్స్ అయితే దే ఆర్ వెరీ హ్యాపీ. మనకు కనపడుతుంది కళ్ళల్లో ఆనందము. బ్లాక్ బస్టర్ సినిమా తిప్పేసినాడు బ్రో. చెప్తాను కదా, విజయ్ దేవరకొండ లుక్ అయితే బ్రో ఎక్సలెంట్, వేరే లెవెల్లో ఉంది బ్రో నిజంగానే. ఆ అనిరుద్ధ్ కొట్టిన బీజిఎంకి నాకైతే పక్కన నా ఫ్రెండ్ కూర్చున్నాడు, వీడు గూజ్ బంప్స్ వచ్చినాయి బ్రో నిజంగానే.
నిజంగా బ్రో గూజ్ బంప్స్ వచ్చినాయి నాకైతే. బా వేరే లెవెల్లో కొట్టినాడు బ్రో. బీజిఎం అయితే చంపేసినాడు, వేరియేషన్ అయితే చూపించేసినాడు. మా అన్న అయితే చించేసినాడు బ్రో వేరే లెవెల్లో. విజయ్ దేవరకొండ చించేసినాడు అంతే. స్క్రీన్ లో ఇద్దరు చూసినాం, ఒకటి విలన్ కి ఒకటి హీరోకి. వెంకటేష్ అన్న అయితే చించినాడు, యాడో కేరళ నుంచి వచ్చినాడు, ఈడొచ్చి అంతా ఫ్యాన్స్ అయితే చేసుకున్నాడు, భలే చేసినాడు అన్న. వెంకటేష్ అన్న నీకు మేము గుడికి ఎట్లేము కానీ మా గుండెల్లో పెట్టుకుంటామన్నా. నీకి గౌతమ్ అన్నకి ప్రొడ్యూసర్ని, అది చాలు మా అన్నకు లైఫ్ ఇచ్చినావు. మదనపల్లి ఫ్యాన్స్ అసోసియేషన్ అందరూ హ్యాపీ బ్రో. మార్నింగ్ అనగా వచ్చి మేము ఎంతో ట్రై చేసి కష్టపడి బ్యానర్ చేసి ఇవి చేసి కట్టినాము, బట్ మాకైతే ఫుల్ హ్యాపీ బ్రో. Kingdom!